ఇందిరా చౌక్ వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వాళ్ళు నినాదం చేస్తుంటే వారికి మద్దతు తెలిపేందుకు సిపిఎం కీలక నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడదాం, వారు ఎలాంటి సంఘీభావం తెలిపారు, వారు కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి మద్దతు తెలిపారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేస్తున్నా వాళ్ళకు 16,000, 18,000 కంటే ఎక్కువ వేతనాలని రావటం లేదు. ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మధ్య దళారీ వ్యవస్థ, ఏజెన్సీ వ్యవస్థను తీసేయండి, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రత్యేకంగా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం మీరు ఎంత బడ్జెట్ అయితే వాళ్ళకి కేటాయిస్తున్నారో అది నేరుగా ఇచ్చినట్టయితే మాకు కొంత న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు కోరటం అనేది జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి. ఇవాళ ప్రభుత్వమే కావాలని వీళ్ళని శ్రమ దోపిడీ వెట్టి చేయించుకుంటా ఉంటే మరి ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తామని చేయలేదు. అందుకనే వాళ్ళు ఆగ్రహించి వాళ్ళని కాదని చెప్పేసి వీళ్ళకు ఓట్లేసి వీళ్ళని అధికారంలోకి తీసుకురావటం జరిగింది. వీళ్ళ అధికారంలోకి రాకముందు చెప్పారు వీళ్ళకు అనేక సందర్భాల్లో, మేము అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండదు, నేరుగా మీకు జీతాలు మేమే ప్రభుత్వం ఇస్తుంది, ఏజెన్సీల ద్వారానా లేకపోతే రెగ్యులరైజ్ చేసుకోవటమా అనేది చేస్తాం మేము అని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2.5 ఏళ్ళు అయింది కాబట్టి దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఇవాళ వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం అనేది జరుగుతూ ఉన్నది. వీళ్ళు అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు, చాలా న్యాయమైనటువంటి కోరికలు అడుగుతూ ఉన్నారు. ఆ న్యాయమైనటువంటి కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి మా వైపు నుంచి కూడా తీసుకెళ్తాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి సానుకూలంగా స్పందించి వాళ్ళ డిమాండ్స్ అంగీకరించండి అని చెప్పి అమలు చేయండి అని చెప్పి అడుగుతాం. లేని పక్షంలో వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళు ఏ పోరాటం చేసినా వాళ్ళతో పాటు మేము ఉంటాం. తర్వాత వాళ్ళ తరఫున పోట్లాడతాం, మాట్లాడతాం, ఉద్యమాల్లో కూడా భాగస్వామ్యం అవుతాము కానీ తెలియజేస్తాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళ ఉద్యోగులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం? ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ అయినప్పటికీ కూడా ఎందుకు నెరవేర్చట్లేదు? ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వానికి తెలియక కాదు. ప్రభుత్వం ఏంటంటే 5 లక్షల మంది ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళు అడిగిన జీతాలు ఇవ్వాలంటే మా బడ్జెట్ పెరుగుద్ది అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ముందు వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు ఎంత బడ్జెట్ అయితే కేటాయించి ఇవాళ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ మధ్య దళారీలకు ఇస్తున్నారో ఆ మధ్య దళారీల వ్యవస్థ రద్దు చేసి నేరుగా డబ్బులు ఇవ్వమంటున్నారు. ప్రభుత్వం మీద కూడా బర్డన్ పడదు. ప్రభుత్వం మీద బర్డన్ ఎప్పుడు పడుతుంది? పూర్తిగా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకొని ఆ రకంగా ఇచ్చినప్పుడు కొంత బర్డన్ పడుతుంది. కానీ ముందు వీళ్ళు కోరేది ఏంటంటే ఏజెన్సీ సిస్టమ్ వద్దు, మధ్య దళారీ సిస్టమ్ వద్దు, ఆ డబ్బు ఏదో నేరుగా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేయండి అంటాడు. దీనికి చేయడానికి ఇబ్బంది ఏముంది? కాబట్టి వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఏజెన్సీలు నడుపుతూ ఉన్నారు కాబట్టి, కాంట్రాక్టర్లు మధ్య దళారీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కావాలనే వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ అన్యాయం జరిగింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. వాళ్ళు కోరిన డిమాండ్స్ అన్నీ కూడా అమలు చేయాలి. ఇది వ్యక్తిగతంగా మీరు మాత్రమే మద్దతు తెలుపుతున్నారు లేదా సిపిఎం పార్టీ పూర్తిగా దీనికి మద్దతు తెలుపుతుంది? సిపిఎం పార్టీగానే మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఉన్నది అన్యాయం జరిగిన ప్రతి దగ్గర ఎక్కడైతే దోపిడీ చేస్తున్నారో దోపిడీ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పాలకులు కానీ, ప్రైవేటు వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరన్నా కానివ్వండి. కాబట్టి వీళ్ళకి న్యాయమైన డిమాండ్స్ కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుంది. పార్టీ తరపున మేము ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? వీళ్ళకి పూర్తిగా మద్దతు తెలుపుతూ అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవబోతున్నారా లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉందా? ఇప్పుడు మా పార్టీ వైపు నుంచి కూడా మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి లేఖ ద్వారా అందించి అయ్యా వాళ్ళు కోరేది న్యాయమైంది, మీరు పరిష్కారం చేయండి, మీరు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తాం. అట్లా వినకపోతే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమానికి మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు, అన్ని విధాలుగా సహకారం ఉంటుంది. ఇది పరిస్థితి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన కోరికలే కోరుతున్నారు, వాళ్ళని గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్రభుత్వం గతంలో ఇస్తా అన్న హామీని నెరవేర్చాలి అంటూ దీనికి పూర్తిగా సిపిఎం పార్టీ తరఫున మద్దతు తెలుపుతామని, పూర్తిగా వారికి మద్దతు ఇస్తామంటూ కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు చెప్పడం జరిగింది.